ఒక్క దీక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. ఒక్క దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా రగిలించింది. ఒక్క దీక్ష స్వరాష్ట్రాన్ని ప్రసాదించింది. అదే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే సింహ నినాదంతో కరీంనగర్ జిల్లా అలగనూరులో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్షే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఏటా దీక్షా దివస్గా నిర్వహిస్తోంది. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ను అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షా దివస్ రోజు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పార్టీ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ ఉద్యమానికి 60 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ కేసీఆర్ దీక్ష ఉద్యమాన్ని ఉప్పెనగా మార్చి ప్రతి పల్లెను కదిలి వచ్చేలా చేసింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. దీంతో గత 16 ఏళ్లుగా తెలంగాణలో ప్రతి ఏటా నవంబర్ 29ని దీక్షా దివస్గా జరుపుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో రేపు దీక్షా దివస్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది గులాబీ పార్టీ. దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒకరోజు ముందే తెలంగాణ భవన్ నుంచి మొదలు జిల్లాలు, నియోజకవర్గాలు, మండల, గ్రామస్థాయి పార్టీ కార్యాలయాలు ఆవరణలను గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. దీక్షా దివస్ రోజు 29న పేదలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయాలని, అన్నదానం నిర్వహించాలని నిర్ణయించారు. రక్తదాన శిబిరాల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఆఫీస్లోని ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని పరిశీలించారు. బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారు. మాజీ మంత్రులు, ముఖ్య నేతలంతా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు. రేపు అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బ్రహ్మాండంగా 3 రోజులు భవన్లో లైటింగ్ ఉంటుంది. లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి. రేపు మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండుగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండుగలాగా చేసుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా